మేం పెంచిన మా కూతురు మాతో పాటు ఫోటోలో ఉంది. వర్ష మాకు దొరికినప్పుడు ఈ డ్రెస్తోనే ఉంది. అమ్మ వర్ష, నిజమైన ప్రేమకి కళ్ళ ముందు కనపడే సాక్ష్యం కంటే మనసు చెప్పే సాక్ష్యమే ముఖ్యం. ఆ భార్యాభర్తలు వర్ష అంటూ ప్రేమగా పలకరించినా, గోడ మీద ఫోటోలు కనిపిస్తున్నా కూడా తను వర్ష కాదు, జ్యోతి అని నా మనసు చెప్తోంది. సాక్ష్యాలతో సహా చెప్పినా కూడా దొరబాబుకి ఇంకా నేను జ్యోతిని అన్న అనుమానం ఉన్నట్టుంది. ఆస్తి అనాథాశ్రమానికి మారే వరకు నేను కఠినంగా ఉండక తప్పదు. అందుకని ఆ కాస్త అనుమానం కూడా నేను పోగొట్టాలి. ఇంత గొప్ప ప్రేమకు దూరంగా ఉండాల్సి వస్తుంది నేను. రాజు గారు, రాజీవ్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? నాకు అండగా హైదరాబాద్కి వచ్చారు. ముక్కుటమ్మ మనుషుల నుంచి నన్ను కాపాడారు. నన్ను పెంచిన అమ్మా నాన్నని ఇక్కడికి తీసుకుని వచ్చి అందరి ముందు నేను వర్షని అని నిరూపించుకోగలిగాను. మీ తోడు లేకపోతే ఇవి జరిగేవి కాదు. అందుకే థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అందులో ఉంది, చాలా ఉంది. నాకు తెలిసి మీరు నాకంత సపోర్ట్ చేయటంలో చాలా అర్థం ఉంది. ఏంటా అర్థం? మీరు నాతో పాటు హైదరాబాద్కి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఇందులో తెలియడానికే ఉంది. నిన్ను ఒంటరిగా అంత దూరం పంపడం ఇష్టం లేక రామరాజు నానమ్మ నీకు తోడుగా వెళ్ళమని రిక్వెస్ట్ చేశారు. అందుకే వచ్చాను. నిజంగా అందుకే వచ్చారా? అవును. కాదు, నేను మీ భార్య జ్యోతిలా ఉంటానని మీరు నన్ను చూసినప్పటి నుంచి నా వెంట పడుతున్నారు. పైకి నోటి మాటగా అందరి ముందు మీరు నన్ను వర్ష అని పిలుస్తున్నా కూడా లోపల నేను మీ జ్యోతిని అనేది మీ ఆశ. ఆ నమ్మకంతోనే క్లారిటీ తెచ్చుకోవటానికి మీరు నాతో హైదరాబాద్కి వచ్చారు. చెప్పండి రాజీవ్ గారు, అవునా కాదా? అవును. తప్పులేదు. ఎందుకంటే మీ భార్య మీద మీకున్న ప్రేమ అటువంటిది. నేను అర్థం చేసుకోగలను. నేను వర్షనే అని ఇప్పటికి మీకు పూర్తిగా క్లారిటీ వచ్చుంటుంది కదా. అయినా మీ భార్య జ్యోతి చనిపోయిందని విన్నాను. మరి మీరు... స్టాప్ ఇట్. ఇంకోసారి పొరపాటును కూడా ఆ మాట అనొద్దు. నా భార్య చనిపోలేదు. పరిస్థితుల ప్రభావం, తలరాత బాగలేకను మేమిద్దరం ఒకరికొకరం దూరంగా ఉండొచ్చు. అంత మాత్రాన మేం వేరు కాదు. శరీరాలు వేరైనా మనసు ఒక్కటే. మా గుండె చప్పుడు ఒక్కటే. ఎవరి గుండె ఆగిపోయినా రెండో గుండె ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అది మా ప్రేమ. నేను బ్రతికున్నానంటే నా జ్యోతి కూడా బ్రతికున్నట్టే. అంటే తను చనిపోయిందని న్యూస్లో కూడా వచ్చిందని చెప్పారు. అందుకే అలా అడిగాను. చెప్తున్నాను కదా, ఎవరు ఎన్ని చెప్పినా సరే నా భార్య జ్యోతి బ్రతికే ఉంది, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది. మీరు నా భార్య అవునో కాదో పక్కన పెడితే తన రూపంలో నువ్వు నాకు కనిపించినప్పుడే మా ప్రేమ మీద, నా భార్య బ్రతికే ఉందన్న ఆశ మీద నా నమ్మకం ఇంకా బలపడింది. అదే నమ్మకంతో నేను బ్రతుకున్నాను. ఏదో ఒకరోజు మళ్ళీ మేమిద్దరం కలిసి భార్య భర్తలా బ్రతికే రోజు వస్తుంది. ఆ రోజు కోసమే నేనెదురు చూస్తున్నాను.
అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? చెప్పాను కదా, ప్రేమ మీద నమ్మకం, ముఖ్యంగా నా ప్రేమ మీద కంటే నా భార్యకి నా మీదున్న ప్రేమ మీద నమ్మకం. ఏదో బలమైన కారణం నా దగ్గరికి రాకుండా నా జ్యోతిని ఆపుతుంది తప్ప నేను లేకుండా తను లేకుండా నేను అస్సలు ఉండలేను.